ఇక ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారా? గంట పాటు పనిచేస్తే చాలు 800 నుంచి 1500 రూపాయలు సంపాదించొచ్చు. పైగా మీరు పెద్దగా కష్టపడాల్సిన పని కూడా లేదు. ఇది ఓ క్లినిక్ భాగవతం. ఎస్, రోజువారీ కూలీలు, ఇంటికి దూరంగా ఉంటున్న యువకులకు కమిషన్ ఆశ చూపి వారి నుంచి వీర్య కణాలను సేకరిస్తున్న ఇండియన్ స్పర్మ్ టెక్ క్లినిక్ దందా ఇది. రైట్, మీకు ఎవరికైనా విక్కీ డోనర్ సినిమా గుర్తు ఉందా? విక్కీ డోనర్లకు ఇదే తరహాలో సినిమా తీశారు. ఇదే మోటివ్తో ఇప్పుడు ఇక్కడ సికింద్రాబాద్లో నెలకొల్పిన ఈ హాస్పిటల్ దాన్ని తీసుకొని ఈ దందాకి తెరలేపినట్టుగా తెలుస్తోంది. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా ఈ విజువల్స్ మీకు అందిస్తోంది. సికింద్రాబాద్ గోపాల్పురం పిఎస్ పరిధిలో గత 4 ఏళ్ల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఇండియన్ స్పర్మ్ టెక్ క్లినిక్ని స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి కూడా వీర్యదానం చేయాలంటూ ప్రచారం చేస్తూ వందలాది మంది నుంచి వీర్య కణాలను సేకరిస్తూ ఉన్నారు. ఈ చీకటి వ్యవహారంపై సమాచారం అందడంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలోనే 20 మంది నుంచి సేకరించిన వీర్య నమూనాలు, రికార్డులను కూడా స్వాధీనం చేసుకున్నారు. రైట్, మా ప్రతినిధి సాగర్ ఉన్నారు, లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఈ దందా సంబంధించిన మనకు డీటెయిల్స్ అందించడానికి. సాగర్, విక్కీ డోనర్ అంటూ ఒక మూవీ వచ్చింది హిందీలో, దాన్ని అప్పుడు చూసి చాలా మంది చర్చించుకున్నారు. అంత బాహాటంగా ఎలా తీశారు, నిజంగా ఇది జరుగుతుంది. కానీ ఇప్పుడు అలాంటి ఘటనలే మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మీరు వెళ్ళిన ఏదైతే ప్లేస్ ఉందో అక్కడ కూడా ఇలాంటి సంఘటనలే జరిగాయి. అసలు వాళ్ళ టార్గెట్ ఏంటి, ఏం చెప్తున్నారు అధికారులు దాన్ని సీజ్ చేశాక? యశ్వంతి, అహ్మదాబాద్ కేంద్రంగా ఇండియన్ స్పర్మ్ టెక్ క్లినిక్ అనేది నిర్వహిస్తున్నారు. అక్కడ ప్రధాన కార్యాలయం ఉంది. అయితే దేశవ్యాప్తంగా కొన్ని నగరాల్లో రద్దీ ఉండే ప్రాంతాల్లో కూడా గుట్టు చప్పుడు కాకుండా ఇల్లీగల్గా క్లినిక్లను ఏర్పాటు చేసి అక్కడ జనరల్గా మనం చూడొచ్చు, సికింద్రాబాద్ ఈస్ట్ రెతిఫెల్ బస్ స్టాప్ సమీపంలో మెట్రో స్టేషన్ కింద ఒక బ్లూసీ హోటల్ పైన మొదటి అంతస్తులో ఈ క్లినిక్ని ఏర్పాటు చేశారు. ఎలాంటి బోర్డు లేకుండా, ఎవరికి అనుమానం రాకుండా కొంతమంది కీలక ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని అక్కడ జనరల్గా నిరుద్యోగులు, సికింద్రాబాద్ అంటే రద్దీ ప్రాంతం, ఎక్కువగా ఫుట్పాత్ పైన వాళ్ళు కొంతమంది యువకులు ఉంటారు. సో వారి నుంచి కూడా ఈ వీర్య కణాలను, స్పర్మ్ అండ్ అండాలను కూడా సేకరించినట్లుగా కూడా మొన్న టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడుల్లో బయటపడింది. అయితే ఓ టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ అటువైపుగా వెళ్తున్న కానిస్టేబుల్ని కూడా ఈ ఏజెంట్లు స్పర్మ్ డొనేట్ చేయాలంటూ కూడా ఆయనని తీసుకెళ్లి ఆ క్లినిక్లో కూర్చోబెట్టారు. సో ఈ వ్యవహారం అంతా ఆయన చూసి కంగు తినడంతో టాస్క్ ఫోర్స్ ఉన్నతాధికారులకు సమాచారం వేయడం, వాళ్ళు ఉటావుటిన దాడులు చేయడంతో ఈ ఉదంతం అంతా వెలుగులోకి వచ్చింది. ఈ క్లినిక్ సంబంధించినటువంటి కొంత ఎక్విప్మెంట్ కూడా సీజ్ చేశారు. దాదాపు వందలాది మంది యువకులను కొన్ని నెలలుగా వీటన్నిటిని కూడా ఎక్కడికి పంపిస్తారు? అంటే ఐవీఎఫ్ సెంటర్స్ కి పంపిస్తారా, లేకపోతే ఇక్కడ లోకల్ గా ఉన్న సెంటర్స్ కా ఏంటి, ఎక్కడికి పంపుతారు వీటన్నిటిని? యశ్వంతి, ఇప్పటికే దాదాపు 20 శాంపిల్స్ని గుర్తించారు. అందులో ఉన్నటువంటి డేటా మొత్తం సీజ్ చేసినటువంటి టాస్క్ ఫోర్స్ పోలీసులు దానిపైన దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రధానంగా సికింద్రాబాద్లో ఉన్నటువంటి ఈ క్లినిక్ నుండి అహ్మదాబాద్ ప్రధాన కార్యాలయానికి వీటిని సరఫరా చేస్తున్నట్లుగా కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులు గుర్తించారు. అహ్మదాబాద్లో ఉన్నటువంటి ఇండియన్ స్పర్మ్ టెక్ లిమిటెడ్ ఈ క్లినిక్కి సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయం పైన కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులు ఫోకస్ పెంచారు. ఒక బృందాన్ని అక్కడికి పంపించినట్లుగా కూడా తెలుస్తుంది. అహ్మదాబాద్లోని అగర్వాల్ ఛాంబర్స్లో ఈ ప్రధాన కార్యాలయం ఉన్నట్లుగా కూడా గుర్తించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు అసలు ఎవరి ఆదేశాల మేరకు ఇదంతా జరుగుతుంది, హైదరాబాద్లోని ఫర్టిలిటీ సెంటర్లకు ఈ స్పర్మ్ క్లినిక్ ఏమైనా లింక్ ఉందా, ఇతర ఫర్టిలిటీ సెంటర్లకు ఇవేమైనా తరలిస్తున్నారా అన్న కోణంలో కూడా ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో మొత్తం 7 మంది ప్రధాన నిర్వాహకునితో పాటుగా మరో 7 మంది ఏజెంట్లను, బ్రోకర్లను కూడా అరెస్ట్ చేసిన పోలీసులు వారి వద్ద నుంచి కొంత కీలక సమాచారం, కొంత కార్యాలయంలో ఏదైతే క్లినిక్లో సేకరించిన డేటా ఆధారంగా కూడా దర్యాప్తు చేస్తున్నారు. ప్రధాన కార్యాలయంకి ఇవంతా సరఫరా చేస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఇంకేమైనా క్లినిక్లు నిర్వహిస్తున్నారా, హైదరాబాద్లో ఈ స్పర్మ్ క్లినిక్లు ఇంకా ఎక్కడైనా సికింద్రాబాద్తో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా ఏమైనా నిర్వహిస్తున్నారా అనేది పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. అహ్మదాబాద్ లో డబ్బులు అవసరం ఉన్న వాళ్ళు వాళ్ళ దగ్గరకు వస్తేనే స్పర్మ్ కలెక్షనా, లేకపోతే వీళ్ళు పబ్లిసిటీ కూడా చేస్తుంటారా? మెన్స్ హాస్టల్ కావచ్చు, లేకపోతే బాయ్స్ కాలేజెస్ కావచ్చు, ఇలా కూడా పబ్లిసిటీ ఏమైనా చేస్తున్నారా?
యశ్వంతి ఖచ్చితంగా రద్దీ ప్రాంతాల్లో ఉన్నటువంటి కొంతమంది యువకులను టార్గెట్గా చేస్తూ దాదాపు పదుల సంఖ్యలో ఏజెంట్లను పెట్టుకొని ఈ దందాంతం నిర్వహిస్తున్నట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. అందులో భాగంగానే ఇంకా ఎంతమంది ఏజెంట్లు ఉన్నారు, ఇంకా ఏ క్లినిక్లతో వీళ్ళకు సంబంధాలు ఉన్నాయి, ఏ ఫర్టిలిటీ సెంటర్లతో వీరికి సంబంధాలు ఉన్నాయి అనేది పోలీసుల దర్యాప్తులో తేలింది. అహ్మదాబాద్ కేంద్రంగా ఇదంతా నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ క్లినిక్ల వెనక ఎవరున్నారు, కీలక సూత్రధారులు ఎవరున్నారు, వాళ్ళు ఇంకా ఎక్కడెక్కడ ఈ క్లినిక్లను నిర్వహిస్తున్నారు, ఓన్లీ హైదరాబాద్ కేంద్రంగానైనా అహ్మదాబాద్ కేంద్రంగానైనా దేశవ్యాప్తంగా ఇంకెక్కడైనా క్లినిక్లు నిర్వహిస్తూ ఇక్కడ అనామకుల నుంచి, ఎందుకంటే ఈ స్పమ్ అండాలు అనేది కొంత జనరల్గా లీగల్గా ఉన్నప్పటికీ కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఆరోగ్యవంతమైనటువంటి వారి నుంచే కొంత టెస్టులు చేసిన అనంతరమే వీటిని తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఇల్లీగల్గా గుట్టు చప్పుడు కాకుండా పేద యువకుల నుంచి డబ్బులను ఆశ చూపి డబ్బులను ఎరవేసి వాళ్ళకు ఈ విధంగా ప్రలోభాలకు గురి చేసి ఈ విధంగా సేకరిస్తున్నట్లుగా కూడా గుర్తించారు. మరి ఇవన్నీ ఎల్తీవా కాదా అనేది కూడా ఎలాంటి టెస్టులు లేకుండా అహ్మదాబాద్కు తరలిస్తున్నారు. మరి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాయి, ఇదంతా అక్కడ అహ్మదాబాద్ కేంద్రం నుంచి ఇంకా ఏ ఫర్టిలిటీ సెంటర్లకు తరలిస్తున్నారు అనేది కూడా టాస్క్ ఫోర్స్ పోలీసుల దర్యాప్తులో తెలియనుంది. మరి అక్కడ అహ్మదాబాద్ కేంద్రంగా కూడా ఇటు అనుమతులు ఉన్నాయా లేదా అనేది కూడా పోలీసులు సేకరించున్నారు. సో ప్రధాన సూత్రధారులు ఎవరు, ఈ క్లినిక్ వెనక ఎవరెవరు అన్న కోణంలో కూడా టాస్క్ ఫోర్స్ పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. దర్యాప్తు అనంతరం కూడా ఎవరెవరి హస్తం దీని వెనుక ఉందనేది కూడా బయటపడే అవకాశం కనిపిస్తుంది. సుమతి రైట్ సాగర్, మొత్తానికి అహ్మదాబాద్ బేస్ లో ఉన్న ఒక కంపెనీ స్పర్మ్ టెక్ కంపెనీ ఇక్కడ హైదరాబాద్ సికింద్రాబాద్ లోని గోపాలపురం పిఎస్ పరిధిలో తమ కార్యాలయాన్ని బ్రాంచ్ ని ఓపెన్ చేసింది. ఇక్కడ వీర్య దానం అంటూ వాళ్ళు పబ్లిసిటీ చేస్తూ ఉన్నారు. స్పర్మ్ డోనర్స్ కోసం వాళ్ళు అక్కడ పబ్లిసిటీని కూడా ఇస్తున్నారు. అయితే ఇది అనుకోకుండా అటు వెళ్ళిన ఒక కానిస్టేబుల్ గమనించి ఆ లోపల జరుగుతున్న దందానంతా కూడా బట్టబయలు చేశారు. ప్రస్తుతం అవే విజువల్స్ చూస్తున్నారు. కార్యాలయాన్ని అయితే సీజ్ చేశారు. అహ్మదాబాద్ లోని కార్యాలయం దగ్గర కూడా మరి ప్రాపర్ అనుమతులు ఉన్నాయా లేదా అన్న దర్యాప్తు అయితే కొనసాగుతోంది. ల్యాబ్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అని చెప్పారు. తర్వాత మార్నింగ్ 10 o'clock ఒక గ్రూపు, తర్వాత మధ్యాహ్నం 12 ఒక గ్రూపు, మళ్ళీ 3 o'clock ఒక గ్రూపు, ఇలా 30 పేషెంట్స్ని తీసుకుంటున్నారు. అక్కడ బోర్డు మీద మీరు చూసారు కదా, ఏజ్ 18 నుంచి 35 ఇయర్స్ లైక్ 40 ఇయర్స్ వరకు యంగ్స్టర్స్ దగ్గరే తీసుకుంటాము అని చెప్పారు. అక్కడ ఫోన్ నెంబర్ వాళ్ళకి ఫోన్ చేస్తే పైనుంచి వాళ్ళు టోకెన్స్ వేసేవాళ్ళు. ఇక్కడ చాలా డిస్టర్బెన్స్ అవుతుందంటే వాళ్ళకి పక్క లేన్లో పెట్టుకుని బండి మీద ఉండి ఆ టోకెన్స్ ఇష్యూ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. మాకు డౌట్ వచ్చింది ఇదేదో సంథింగ్ బ్యాడ్ జరుగుతుంది అని, కానీ మేము ఎప్పుడు అంతగా డౌట్ చేయలేదు. నేను లేను 2 days, ఫ్రైడే సాటర్డే సండే మినిస్ట్రీ కోసం బెంగళూరు వెళ్ళాను. వెళ్ళి వచ్చే లోపలికి మార్నింగ్ ఇలా జరిగింది, రిజిస్ట్రేషన్ ఉంది మాకు, ఆల్ ఇండియా లెవెల్లో మాకు రిజిస్ట్రేషన్ ఉన్నది అని చెప్పారన్నమాట. అందుకోసం మేము ఇంకో స్టెప్ ఫార్వర్డ్ వేయలేదు. లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్ చెప్తే మెడికల్ ఆఫీసర్ వచ్చి చెక్ చేస్తారు కదా, మున్సిపల్ కార్పొరేషన్ అలానే పోలీసు వాళ్ళు అలానే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే దగ్గర పర్మిషన్స్ ఉంటే అప్పుడు ఓనర్ గారు కూడా ఇచ్చేవాళ్ళు. మరి ఓనర్ గారేమో రెంట్ వస్తుంది కదా, ఖాళీగా ఉంది కదా ఇన్ని నెలలు అని చెప్పి ఆయన బ్లడ్ క్లినికే కదా అని చెప్పి ఆయన ముందుకు వచ్చి ఇవ్వడం జరిగింది అనమాట. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి ఆధార్ కార్డు కరెక్ట్ ఉందా లేదా చూసుకుని 500 రూపాయలు ఇస్తున్నారు, మరి 500 రూపాయలు. అలానే సెకండ్ టైం అంటే 3 months తర్వాత వచ్చిన వాళ్ళకి 600 ఇస్తాము. మరి ఇంతకుముందు ఎక్కడ పెట్టారో మనకైతే తెలీదు. అక్కడ వచ్చిన వాళ్ళకి మళ్ళీ 600 ఇస్తున్నాము. మళ్ళీ కూల్ డ్రింక్ ఇదేదో వాళ్ళు ఆఫర్ చేస్తూ ఉన్నారన్నమాట, టు గ్రాప్ ది పబ్లిక్ అనమాట. క్యాన్స్లో అవి ఎవరికి వాళ్ళది క్యాన్స్లో పెట్టి మరి ఆ క్యాన్స్ వెళ్తూ ఉన్నాయి, ఆ క్యాన్స్లు పంపిస్తూ ఉన్నారు. అవి ఎక్కడికి వెళ్తాయంటే అహ్మదాబాద్, అలహాబాద్, ఢిల్లీ వెళ్తాయి అని చెప్పి అని అన్నారు. రైతు అది విన్నారు కదా, ఆదిత్యుడు చెప్తూ ఉన్నాడు. ఫస్ట్ బ్లడ్ డొనేషన్ అని చెప్పి అన్నారు, ఆ తర్వాత డౌట్ వచ్చింది. కేవలం 18 నుంచి 35 ఏళ్ల వయసున్న యువకులు మాత్రమే రావాలి అని అంటూ వాళ్ళు చెప్పడం జరిగింది అని అంటున్నారు. అలాగే ఈ చీకటి దందా పైన మాకు డౌట్ వచ్చింది, కానీ ఇలాంటివి ఇక్కడ జరుగుతున్నాయని మేము ఊహించలేదు అని చెప్పి అంటున్నారు. మొత్తానికి కంత్రిగాళ్ళకి అసలు కొదవే లేదని చెప్పాలి. ఎందుకంటే స్పర్మ్ డోనర్స్ కోసం కొత్త దందాకు తెరలేపారు. చూడొచ్చు, సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ సికింద్రాబాద్ గోపాలపురం పిఎస్ పరిధిలో ఉంది. ఇక్కడ యువకులు టార్గెట్గా, అంటే డబ్బులు అవసరమైన యువకులు టార్గెట్గా చేసుకుని స్పర్మ్ డోనర్స్
కావాలి అని అంటూ ఆ టైమింగ్స్ కూడా స్పెసిఫై చేశారు. వయసు కూడా చూడొచ్చు, 21 నుండి 39 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు మాత్రమే రావాలి అని అంటూ వాళ్ళు పబ్లిసిటీ చేస్తూ ఉన్నారు. ఈ బేస్ ఏదైతే ఉందో ఇది ఒక బ్రాంచ్, కానీ మెయిన్ బ్రాంచ్ మాత్రం అహ్మదాబాద్లో ఉంది. ప్రస్తుతం పోలీసులు అక్కడ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.